అరుణాచలం ఇది కొండ కాదు, కైలాసం. మనం అరుణాచలం గురించి మాట్లాడుకునేటప్పుడు అదో రాతికొండ అనుకుంటే పొరపడినట్లే. అది సాక్షాత్తు కైలాసనాథుని జ్యోతిర్లింగ స్వరూపం. అందుకే దానికి అంతటి శక్తి. పంచభూత క్షేత్రాలలో ఇది అగ్నితత్వానికి ప్రతీకగా నిలిచిన అగ్నిలింగ క్షేత్రం. గర్భగుడిలో ఉండే శివలింగం నుండి నిరంతరం వెలువడే వేడిని భక్తులు స్వయంగా అనుభూతి చెందగలరని చెబుతారు. ఈ క్షేత్రం ఎలా ఆవిర్భవించిందో తెలుసుకుంటే ఆ శివుని ఆజ్ఞ వెనుక ఉన్న లోతైన అర్థం మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఈ కథ మనందరికీ తెలిసినప్పటికీ మళ్ళీ ఒక్కసారి ఈ కథ గురించి చెప్పుకుందాం. ఎందుకంటే ఈ కథలోనే అసలైన అర్థం దాగి ఉంది. పూర్వం బ్రహ్మ విష్ణువుల మధ్య ఎవరు గొప్ప అనే అహంకారంతో కూడిన వాదన మొదలైంది. వారి అహాన్ని తొలగించడానికి శివుడు ఆది అంతం లేని ఒక మహా అగ్ని స్తంభం రూపంలో వారి మధ్య వెలిశాడు. ఈ స్తంభం అగ్రభాగాన్ని కానీ మూలాన్ని కానీ కనుగొన్నవారే గొప్ప అని శివుడు ప్రకటించారు. విష్ణువు వరాహ రూపంలో మూలాన్ని వెతుక్కుంటూ పాతాళానికి వెళ్ళగా బ్రహ్మ హంసరూపంలో శిఖరాన్ని చూడటానికి ఆకాశంలోకి ఎగిరిపోయాడు. ఎంత వెతికినా మూలం దొరక్కపోవడంతో విష్ణువు నిజాయితీగా అంగీకరించి అహం వీడి శివుడిని శరణు వేడాడు. కానీ బ్రహ్మ శిఖరాన్ని చూడకపోయినా చూశానని అబద్ధం చెప్పాడు. దానికి ఒక మొగలి పువ్వుతో అబద్ధం సాక్ష్యం కూడా చెప్పించాడు. ఈ అసత్యంతో ఆగ్రహించిన శివుడు అహంకారానికి మోసానికి ప్రతీకగా నిలిచిన బ్రహ్మకు భూలోకంలో పూజలుండవని శపించాడు. తర్వాత బ్రహ్మ విష్ణువుల ప్రార్థనలకు శాంతించిన శివుడు ఈ అగ్నిస్తంభ రూపంలోనే ఇక్కడ కొండగా మారి ఇక్కడే నిలిచిపోయాడు. అదే మన అరుణాచలం.